100 ఏళ్ల ఘన చరిత్ర, వేల మంది వైద్యులను తీర్చిదిద్దిన విద్యాసంస్థ అదే విజయవాడలోని ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాల. ఇలాంటి కాలేజ్లో కొన్ని వివాదాలు ఆ కళాశాల పేరు ప్రతిష్టలను మసకబారేలా చేస్తున్నాయి. ఏకంగా కొందరు ప్రొఫెసర్లపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. విద్యార్థినుల ఫిర్యాదులతో ఏపీ మహిళా కమిషన్ రంగంలోకి దిగి విచారణకు వెళ్లడం, ఆపై ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వడం ఉత్కంఠ రేపుతోంది. ఇంతకీ మహిళా కమిషన్ రిపోర్ట్లో ఏముంది? లైంగిక వేధింపుల ఆరోపణలపై మహిళా కమిషన్ వర్షన్ ఏంటి? 100 ఏళ్లుగా చదువుల తల్లి నిలయంలో ఉన్న విజయవాడలోని డాక్టర్ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల గతంలో ఎన్నడూ లేని విధంగా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటోంది. గత కొంతకాలంగా ఆయుర్వేద కాలేజీ విద్యార్థినిలను కొందరు అధ్యాపకులు వేధిస్తున్నారనే ఆరోపణలు కలకలం సృష్టిస్తున్నాయి. దీనికి సంబంధించి గత నెల 11న ఎన్టీఆర్ యూనివర్సిటీ నుంచి కళాశాల యాజమాన్యానికి మెయిల్ వెళ్లడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే తొలుత ఈ విషయాన్ని గోప్యంగా ఉంచినప్పటికీ విద్యార్థినులు మహిళా కమిషన్ కు కంప్లైంట్ చేయడంతో హాట్ టాపిక్ అయింది. విద్యార్థినుల లైంగిక వేధింపుల ఆరోపణల ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్ కావడంతో మహిళా కమిషన్ రంగంలోకి దిగింది. సడన్ గా కాలేజీకి వెళ్లిన మహిళా కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ సారథ్యంలోని టీం విద్యార్థినుల నుంచి వేర్వేరుగా స్టేట్మెంట్స్ సేకరించింది. కాలేజీలో ఒక రహస్య కంప్లైంట్ బాక్స్ ను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ బాక్స్ లో విద్యార్థినులు వేసిన లేఖలు విచారణ అధికారులను విస్తుపోయేలా చేశాయి. ఆ లేఖల సారాంశంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లలో ఒక అధ్యాపకుడు 3 ఏళ్ల క్రితం డిప్యూటేషన్ పై వచ్చినట్లు గుర్తించారు. అతనికి ఒక ల్యాబ్ టెక్నీషియన్ కూడా సహకరిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లైంగిక వేధింపుల ఘటనపై విజయవాడ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపల్ నిర్మలా జ్యోతి ఆవేదన వ్యక్తం చేశారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన కాలేజీలో తాను ప్రిన్సిపల్ గా ఉన్న సమయంలో ఇలాంటి ఆరోపణలు రావడం బాధాకరమన్నారు. అయితే కమిటీ విచారణలో అన్ని ఆధారాలు సేకరించామని, అడిషనల్ డైరెక్టర్ పర్యవేక్షణలో రిపోర్టు కూడా సిద్ధమైందన్నారు ప్రిన్సిపల్ నిర్మలా జ్యోతి. తప్పు చేసిన వారు ఎవరైనా కఠిన శిక్ష పడేలా చూస్తామని తెలిపారు. ఇది చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ అండి. సో మేము కూడా ఇక్కడే చదువుకున్నాము. ఇదే కాలేజీలో ఇక్కడ నుంచి వెళ్ళిన ప్రొడక్ట్స్ చాలామంది దేశ విదేశాల్లో ఉన్నారు. బాధాకరమైన విషయమే ఇది. మేము నిజంగా చెప్పాలంటే తలుచుకుంటేనే బాధ అనిపిస్తుంది. ఈ ఇన్సిడెంట్ వల్ల మీరు మాత్రం మనోధైర్యాన్ని కోల్పోవద్దు. బీ స్ట్రాంగ్. జస్టిస్ అనేది జరుగుతుంది. సో అట్లాంటి విషయాల్లో మీరు ఇంకా అధైర్యపడవద్దని నా సలహా. విజయవాడ ఆయుర్వేద కాలేజీలోని లైంగిక ఆరోపణలపై విచారణ తర్వాత క్లారిటీ వచ్చిందన్నారు ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ. ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చామని, లైంగిక వేధింపుల ఘటనల్లో సీరియస్ యాక్షన్ తప్పదని హెచ్చరించారు. అష్యూరెన్స్ ఇచ్చాక చాలా మంది కూడా ఏదైతే అంతకుముందు కమిటీ వేసినప్పుడు బేస్లెస్ అని చెప్పారో, దీంట్లో ఏమీ లేదని చెప్పారో అది నిజమే అని ఒప్పుకున్నారు. మేము యాక్చువల్గా మాకు వచ్చిన మెయిల్లో ఒక ఫ్యాకల్టీ పేరే ఉండింది. కానీ మేము అక్కడికి వెళ్ళాక స్టూడెంట్స్తో మాట్లాడటం జరిగినప్పుడు వాళ్ళు వాలంటరీగా ఇంకో ఫ్యాకల్టీ పేరు కూడా మాకు చెప్పారు. క్లియర్ రిపోర్ట్ అంతా చేసి ఏం చేయాలి, ఏమి యాక్షన్ తీసుకోవాలని చెప్పి హెల్త్ సెక్రటరీ గారికి, అలాగే వైస్ ఛాన్సలర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా చేసి స్పెసిఫిక్గా స్టాఫ్ని మార్చడం, అక్కడున్న మేనేజ్మెంట్ కూడా ఎవరు కూడా ఎగ్జామ్స్ టైంలో వాళ్ళ రోల్ ఉండకూడదు అనేది స్పెసిఫిక్గా చెప్పాం. మరోవైపు విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆయుర్వేద వైద్య కళాశాలలో విద్యార్థులపై లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి ప్రాథమిక సమాచారాన్ని మాత్రం ఇటు మహిళా కమిషన్తో పాటు ప్రిన్సిపల్ కూడా సేకరించారు. ముఖ్యంగా ఇక్కడికి డిప్యుటేషన్ మీద వచ్చినటువంటి ఒక అధ్యాపకుడితో పాటు ఒక ల్యాబ్ టెక్నీషియన్ కూడా విద్యార్థులను లైంగికంగా వేధింపులకు గురి చేసినట్టు మాత్రం ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చారు. ఖచ్చితంగా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని మాత్రం మహిళా కమిషన్ అంటున్నారు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇటు ఆయుర్వేద వైద్య కళాశాలలో విద్యార్థులపై లైంగిక వేధింపులు మాత్రం విజయవాడలో ఒక సంచలనం సృష్టించిందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ సురేందర్తో శ్రీధర్, TV9 విజయవాడ నుంచి.